ఆంధ్ర మిర్రర్ న్యూస్కు స్వాగతం. బహుజన వర్గాల సర్దార్లు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ మరియు సర్దార్ గౌతు లచ్చనల జయంతుల సందర్భంగా నిర్వహించనున్న శోభాయాత్ర కోసం జెండాల ఆవిష్కరణ మరియు ఉచితంగా జెండాల పంపిణీ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. గౌడజాతి రక్షణ కోసం నిరంతరం పోరాడే సైన్యం జై గౌడసేన జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మోర్ల ఏడుకొండల గౌడ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జెండాలను ఆవిష్కరించారు. అనంతరం 2 తెలుగు రాష్ట్రాల గౌడ కులస్తులకు ఉచితంగా జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మోర్ల ఏడుకొండల గౌడ్ మాట్లాడుతూ, భువనగిరి కోట జయించి భువనగిరి నుంచి పరిపాలన సాగించి మొఘలాయి సామ్రాజ్య పాలన నుంచి గోల్కొండ కోటను విడిపించి గోల్కొండ కోట నుంచి పరిపాలన చేసిన ఒకే ఒక్క తెలుగు బహుజన చక్రవర్తి శ్రీ 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 సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ అని అన్నారు. అటువంటి మహనీయుడిని జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. అదే రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని జై గౌడసేన జాతీయ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కానీ ఉచితంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా ముఖ్యంగా మేము ప్రభుత్వానికి ఒక డిమాండ్ పెడుతున్నాం. గత సంవత్సరం లచ్చన్న గారి జయంతి కూడా అధికారంగా ప్రకటించమని చెప్పేసి జై గౌడసేన ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేయగా ప్రభుత్వం అనుకూలంగా స్పందించి లచ్చన్న గారి జయంతిని అధికారికంగా ప్రకటించడం జరిగింది ఆగస్టు 16వ తేదీన. అదేవిధంగా బహుజన విప్లవ వీరుడు 350 ఏళ్ల క్రితమే గోల్కొండ వెళ్ళినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ జయంతిని కూడా ఆగస్టు 18వ తేదీని కూడా అధికారికంగా ప్రకటించమని చెప్పేసి మా జై గౌడసేన జాతీయ సంఘం నుంచి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘాల నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క రిప్రజెంటేషన్ లెటర్లు మేము ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గౌడ కార్పొరేషన్ కూడా గౌడ కార్పొరేషన్ చైర్మన్ కానీ అదే కమిటీకి కానీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారికి, అదేవిధంగా మన రెవెన్యూ శాఖ మంత్రివర్యులు గౌడ పెద్దలు అనగాని సత్యప్రసాద్ గారికి, అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ గారు కొనకళ్ళ నారాయణ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ లెటర్లు ఇచ్చి ఏదైతే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ బుక్ ముద్రించిందో ఆ బుక్ను కూడా సోషల్ హిస్టరీ ఆఫ్ 8 ఇండియన్ లైఫ్స్ అని చెప్పేసి ఒక బుక్ని పాపన్న చరిత్ర మీద ముద్రించడం జరిగింది. ఆ బుక్ని మేము అందరికీ అందించడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతిని ఆగస్టు 18న అధికారికంగా నిర్వహించడానికి జీవో ఇచ్చారు. ఆ జీవోను కూడా తీసుకొచ్చేసి మేము ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. 2 రాష్ట్రాల గౌడ బిడ్డలు కూడా ఏకమై ఈ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి అధికారికంగా తెలుగు రాష్ట్రాల్లో చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అదేవిధంగా ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాం. ఏదైతే గౌడ కులస్తుల సమస్యల మీద పోరాటాలు జరుగుతున్నాయి, గౌడ కులస్తులకు సంబంధించి ఆదరణ పథకం కింద మోపెట్లు ఇవ్వమని చెప్పేసి రిప్రజెంటేషన్ లెటర్లు ఇచ్చాము. ప్రభుత్వం దానికి ఇంకా ఎటువంటి అవుట్పుట్ ఇవ్వలేదు. అంటే సానుకూలంగా స్పందిస్తుందే కానీ ఇంతవరకు ఆదరణ పథకం కింద మాకు మోపెడ్లు ఏమి ఇవ్వలేదు. అదేవిధంగా ఏదైతే గీత కార్మికులకి గీత వృత్తి లేని సమయంలో, అంటే వర్షాకాలంలో గీత వృత్తి సరిగా ఉండదు, ఆ సమయంలో మాకు కాంపన్సేషన్ కింద వివిధ కులాలకు ఏదైతే ఇస్తారో మన బెస్త సోదరులకి, అదేవిధంగా వివిధ వాళ్ళందరికీ కూడా ఆదరణ పథకం కింద కొంత అమౌంట్ ఇస్తున్నారు. 25,000 రూపాయలు 20,000 రూపాయలు అట్లా. మాకు కూడా ఒక 25,000 రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సాయం, అంటే గీత కార్మికులందరికీ కూడా లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్క గీత వృత్తిదారులకు కూడా ఆర్థిక సాయం కింద 25,000 రూపాయలు అందించాలని, ప్రతి సంవత్సరం అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం అమరావతిని డెవలప్ చేస్తుందో, అమరావతిని రాజధానిగా డెవలప్ చేసేటప్పుడు మా గౌడ కులస్తులకి అక్కడ ఏదైనా సరే ఒక 5 ఎకరాల ల్యాండ్ ప్రభుత్వ భూమిని మాకు కేటాయించాలని చెప్పేసి మేము అక్కడ గౌడ భవనాన్ని కానీ, గౌడ విద్యార్థి వసతి గృహాన్ని కానీ, అదేవిధంగా గౌడ కమ్యూనిటీ హాల్ కానీ కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు వచ్చి అక్కడ ఏదన్నా పని చేయించుకోవాలంటే మాకు ఉండటానికి అక్కడ స్థలం లేదు కాబట్టి, మాకు స్టే లేదు కాబట్టి మాకు ఒక 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి దానికి కొంత సొమ్ము కొంత నిధులు కేటాయించి దాన్ని డెవలప్ చేసి మాకు గౌడ కులస్తులకు అందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.